హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మోస్ట్లీ వచ్చేసి లెఫ్ట్ సైడే ఎక్కువగా పడుకోమని చెప్తూ ఉంటారు. రీజన్ వచ్చేసి బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది. అండ్ అలానే మనము పడుకున్నప్పుడు కొంతమందికి ఏంటంటే ఒక్కసారిగా ఆయాసంగా ఊపిరి ఆడినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా వెంటనే మీరు లెఫ్ట్ సైడ్ ఉన్నారా అనేది చూసుకోండి. లెఫ్ట్ సైడ్ పడుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు. అండ్ అలాగే బేబీకి ఆక్సిజన్ లెవెల్స్ కూడా కరెక్ట్గా ఉంటూ ఉంటాయి. మనకి రక్తం అంతా కూడా ఎక్కడికి వెళ్ళాలో మొత్తం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా అయితే బాడీ అంతా కూడా మనకి సర్క్యులేషన్ అనేది బాగుంటుందండి. సో అందుకనేసి ఎక్కువ శాతము చాలా వరకు లెఫ్ట్ సైడే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. అండ్ అలాగే కొంతమందికి ఎక్కువగా ఆయాసంగా ఉంటుంది అండ్ తిన్న తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ లెఫ్ట్ సైడ్కి త్వరగా పడుకోవాలి. ఫుడ్ అరగకపోవడం ఇలాంటి ఇబ్బందులు కూడా ఉండకుండా ఉంటాయి. రైట్ సైడ్ వరకు ఎక్కువగా పడుకునే వాళ్ళల్లో ఏమంటే బేబీకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే బ్లాడర్ మీద ఎక్కువ ఒత్తిడి కూడా పడుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా బేబీకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయండి, అదొకటి గమనించుకోవాలి. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి బేబీ లో బర్త్ వెయిట్ అనేది ఉంటుందన్నమాట. బేబీ వెయిట్ అనేది మంచిగా పెరగకుండా ఉంటారు. అండ్ కొంతమంది బేబీ సడన్గా గ్రోత్ అనేది ఆగిపోతూ ఉంటుంది. ఆ గ్రోత్ కూడా బేబీకి సరిగా ఉండదండి. చాలామంది గమనించుకున్నట్లయితే కొందరు చెప్తూ ఉంటారు సడన్గా బేబీ బీట్ ఆగిపోయింది అనేసి. సో ఇలాంటి వాటిలో కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి స్టిల్ బర్త్ వరకు కూడా స్టిల్ డెలివరీ వరకు కూడా మనము చాలా జాగ్రత్తగా మన స్లీపింగ్ పొజిషన్స్లో ఉండాలన్నమాట. అండ్ తిన్న వెంటనే కూడా ఇప్పుడు పడుకోవద్దు. జస్ట్ ఒక 2-3 సార్లు అటు ఇటు వాక్ చేసైనా కానీ తర్వాత పడుకోవాలి. తిన్న వెంటనే కూడా పడుకోకూడదు అని చెప్తూ ఉంటారండి. ముఖ్యంగా ఏదైతే 7, 8, 9 మంత్స్ అంటే థర్డ్ ట్రైమస్టర్గా అనుకుంటారో అప్పుడు ఇంకా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెల్లికిలా కూడా పడుకోకూడదు అని అంటారు. అంటే బ్యాక్ మనకి కింద ఉంటుంది కదా, సో ఆ విధంగా కూడా ప్రెగ్నెన్సీలో మంత్స్ పెరిగే కొద్దీ కూడా పడుకోకూడదండి. అంటే ప్రెజర్ అనేది బాగా పడుతూ ఉంటుంది. బేబీ పెరుగుతుంది కదా, రక్తనాళాల మీద మనకి బేబీ ప్రెజర్ అనేది పడిపోవడం ద్వారా కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బాగా తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ రీజన్స్ అన్నీ కూడా ఉంటాయండి, ఒకటి కాదు, సో మెనీ రీజన్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ అనేది ఎక్కువగా పడుకోకూడదు. ఎక్కువ మోస్ట్లీ మీరు పడుకున్నారు అంటే లెఫ్ట్ సైడ్కే తిరిగి పడుకోవాలి. మరీ పడుకొని కొంచెం ఇబ్బందిగా ఉంది అని అంటే జస్ట్ కొద్దిసేపు అలా రైట్ సైడ్ తిరగొచ్చే కానీ అలా పడుకోకూడదు. ఎక్కువ శాతం లెఫ్ట్ సైడ్కి మనం ప్రిఫరెన్స్ ఇచ్చి పడుకోవాలి. మరీ మీకు పడుకోవడంలో ఇబ్బందిగా ఉంది, కొంతమందికి సడుగు పట్టేసినట్టుగా నొప్పిగా అనిపిస్తుంది, సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే పిల్లోస్ వాడుకోవాలి. మీకు బ్యాక్ సపోర్ట్గా ఒక పిల్లో అండ్ పొట్ట క్రిందులుగా ఒక పిల్లో, రెండు కాళ్ళ మధ్యలో ఒక పిల్లో, హెడ్ దగ్గర ఒక పిల్లో వాడుకుంటూ ఉండాలండి. అందుకే ప్రెగ్నెన్సీ పిల్లోస్ అని కూడా ఉంటూ ఉంటాయి. మీరు బడ్జెట్ పేర్ చేయగలిగితే అలాంటి పిల్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ పిల్లోస్ అయినా కానీ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ థర్డ్ ట్రైమిస్టర్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, స్లీపింగ్ పొజిషన్ మంచిగా ఉండకపోతే అస్సలు నిద్ర రాదు. అందుకనేసి ఈ రీజన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి మంచిగా లెఫ్ట్ సైడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేచేటప్పుడు కూడా ఒక్కసారిగా కాకుండా జస్ట్ మీరు నిదానంగా ఒక సైడ్కి తిరిగి అయితే లెగవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ అనదర్ వీడియో.